హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము కడతాల్లో ఉన్నాము. హైదరాబాద్ నుంచి ఒక 20 కిలోమీటర్ల ఉంటుంది ఇక్కడ డిస్టెన్స్ అవుటర్ నుంచి. ఇక్కడ మనకు టాప్ క్వాలిటీ ఎక్కువ పాలు ఇచ్చే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు మీకు ఎవరికన్నా కావాల్సిన వాళ్ళైతే మనకు యాదన్న దగ్గర తీసుకోవచ్చు. చూడొచ్చు మీరు, నేను ఒక్కొక్క దాన్ని కూడా తీసి చూపిస్తాను. ఒక రోజుకి 20 లీటర్ల నుంచి 30 లీటర్ల వరకు పాలు ఇచ్చేవి. పాలు చూసుకొని మరీ మీరు లైవ్లో తీసుకొని వెళ్ళొచ్చు. అడుగుదాం ఎన్ని ఆవులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని లీటర్లు ఉన్నాయి, డీటెయిల్గా అడుగుదాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న మనకి అడ్రస్ ఏది వస్తుంది అన్న? అన్న మన రంగారెడ్డి డిస్టిక్ కడతాల్ మండలం కడతాల్ గ్రామం అన్న. కడతాల్ గ్రామం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్న మన ఫామ్ లో? మన దగ్గర 17-18 ఆవులు ఉన్నాయి అన్న. ఠీకే. ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉన్నాయి? ఇప్పుడు మినిమం 10 నుంచి 15 లీటర్ల వరకు ఇవ్వగలుగుతాయి పూటకి. అవును. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాము. రేట్లు ఏ విధంగా ఉంటాయి అన్న స్టార్టింగ్ నుంచి? అది అవును, అంటే మినిమం 1,00,000 నుంచి స్టార్టింగ్ అన్న. 1,00,000 నుంచి స్టార్ట్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఎంత ఉందా? ఈనిందా అన్న? ఈనలే అన్న, ఇది సూడి ఆవు. ఓకే, సూడి ఆవు ముంగలు కనిపిస్తుంది. సూడి ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న? ఇక్కడ తెచ్చుకో అన్న. వారం రోజులు టైం పడుతుంది అన్న. వారం రోజులు టైం పడుతుంది. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయన్న ధరలు మార్కెట్లో? ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో? ఆవుల ధరలు బాగానే ఉన్నాయన్న. అందరు ఆవులే పెడతారు కాబట్టి రేట్లు బాగున్నాయి. ఓకే, ఇది చూసుకోవచ్చు. ఇది ఎంత ఇస్తాను ఎక్స్పెక్ట్? ఎంత ఇది వాళ్ళు 20 అన్నారు కానీ మనం అయితే 15 పెట్టుకోవచ్చు అన్న. 15 పెట్టుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం 15 పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈనింది అయితే మిల్కింగ్ చూసుకోవచ్చా? ఈనింది అయితే మిల్కింగ్ చూసుకొని గ్యారంటీగా 2 పూటలు కాదు 3 పూటలు గ్యారంటీ చూసి ఇప్పిస్తాం. అదే ప్రెగ్నెంట్ అయితే గ్యారంటీ చెప్పలేము అన్న. వాళ్ళు 20 అని చెప్పారు కాబట్టి మనం 15 చెప్పగలం. మీరు రొమ్ములది గ్యారంటీ ఇస్తారా? గ్యారంటీ ఇస్తాం. గుడ్ల మాది కూడా ఇస్తాం. గుడ్ల మాది గ్యారంటీ ఇస్తాం. రొమ్ములది కూడా ఇక్కడ విండి చూపెట్టి ఇస్తాం. వాళ్ళ తానికి పోయినాక పొదువాపు వచ్చి పోయింది అనుకో, మనం దానికి గ్యారంటీ ఇవ్వలేము. ఓకే, ఏమున్నా ఇక్కడనే చూసుకో. ఏమన్నా ఇక్కడనే చూసుకో. ఇక్కడ చూసుకోవచ్చు. లెంత్ కానీ చూడండి. ఇవి ఇక్కడ మనకి ఎండ తట్టుకుంటాయి అన్న. ఇగో ఎండలనే ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా చూడండి, ఏం మాత్రం ఊగవు కూడా. ఓకే, ఎండలు ఉన్నా కూడా ఊగవు. మన వాతావరణానికి సెట్ అయ్యేటివి. 15 లీటర్ల ఫ్రెండ్. 1,00,000 పైన ఉంటాయి అన్ని ఆవులు అన్న దగ్గర. 10-15 లీటర్ పూటకి ఇచ్చే ఆవులను రోజుకి మీకు 20 నుంచి 30 లీటర్లు. క్వాలిటీ చూడండి. తెచ్చి కట్టే అన్న, వేరేది అన్న. ఇది ఒక 5 రోజులు పడుతుంది అన్న? పడుతుంది. ఓకే, ఒక 5 రోజులు డెలివరీకి ఉంది. చూసుకోండి. అడ్డర్ కూడా చూసుకోవచ్చు మీరు. మిల్క్ వేన్ అవన్నీ ఇక్కడ అన్ని తింటూనే అన్ని చూసుకొని. అన్న ఏం ఫీడ్ పెడతారన్న మీరు? మనం ఉరిగేడే అన్న. మనం వేసేది పచ్చిమేత ఏం లేదు ఆవులకు. మన దగ్గర 5-6 రోజులు ఉంటాయి. ఓకే, పోకపోతే 5-6 రోజులు ఉంటాయి. పోతే 2 రోజులనే ఖాళీ అవుతాయి. ఇప్పుడు ఇన్ని ఆవులు ఎన్ని పోయినాయి? ఇప్పుడు నిన్ననే లోడ్ దిగింది. 7 ఆవులు పోయినాయి. 7 ఆవులు పోయినాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. ఇప్పుడు 17 ఆవులు ఉన్నాయి. వారంలో ఒక 4 లోడ్లు వస్తాయి. వారంలో 2 లోడ్లు వస్తాయి అన్న. 20 ఆవులు వస్తాయి. ఓకే, నెలలో ఒక 8 లోడ్ల దాకా వస్తాయి. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ ఈయన చాలా పేరు ఎక్కువ. ఇక్కడ కడతాలు అందరు గుర్తుపడతారు యాదన్నకు. ఇంకా చాలా మంది రైతులు తీసుకుంటారు. ఇట్లాదే అన్న యాదన్న. ఇది ఎంత ఇస్తుంది అన్న? ఇది 10 చెప్పిరన్న టైంకు. 20 లీటర్ కెపాసిటీ. చూసుకో. లెంత్ కూడా ఉంది. ఆవులు క్వాలిటీ ఉన్నాయి హెచ్ఎఫ్లో. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న? 10 రోజులు టైం ఉంది అన్నది. 10 రోజులు డెలివరీ అవుతుంది. ఓకే, 10 డేస్లో డెలివరీ అవుతుంది. చూసుకో. మిల్క్ వేన్ అవన్నీ చూడండి. ఇక్కడ కింద టేకేసుకో బాగుంది. దూసరి ఖోలో. ఇక్కడ చాలా మంది రైతులు చుట్టుపక్కల గానీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా దూరం పంపిస్తారన్న? ఆదిలాబాద్ ఎక్కడైనా పంపిస్తామన్నా. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఎక్కడైనా పంపించగలుగుతాం. వాళ్ళదే కిరాయి. కాకపోతే బండి వెహికల్స్ మాట్లాడి 1000-2000 తక్కువ మాట్లాడి పంపిస్తాం. ఓకే, ఇది అన్న అనేది 12 ఇస్తా అన్న. టైంకి 12 లీటర్లు. 6 పండ్ల మీద ఉంది. 6 పండ్ల మీద ఉంది. ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది అన్న? ఇది నెల రోజులు టైం. నెల పడుతుంది. చూసుకో. ఏది ఉన్నా ఇంకా ఆవులు ఒక 2-3 డేస్ ఇంకా సెట్ అయిపోతాయి మొత్తము. ఎన్ననే లోడ్ దిగినాయి కాబట్టి కొంచెం నొప్పులతో ఉన్నాయి. లెంత్ చూడండి ఆవుది. ఇది ఏ బ్రీడ్ అన్న? ఇది రెడ్ కలర్ది. ఇది జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఉంటుంది అన్న. ఓకే, జెర్సీ హెచ్ఎఫ్ కి క్రాస్ ఉంటుంది. రైట్, అది చెప్పండి అన్న దాని గురించి. ఇది మన దగ్గరనే పుట్టింది అన్న. మన దగ్గరనే పుట్టింది. హెచ్ఎఫ్ ఉంటే గిరిసేమని చెప్పించినాం, పుట్టింది. ఓకే, ఫస్ట్ ఈత 10-10 ఇచ్చింది. ఓకే, సెకండ్ ఈత 12-12 ఇచ్చింది. ఇప్పుడు తాడా? ఇప్పుడు తాడు. మీ ఇంటిది? మా ఇంటి వాతావరణానికి అలవాటు అయింది. ఏం కాన ఎండల్నే ఉంటది. పొద్దున్న దాకా ఎక్కడ చేసినా మేస్తుంది. గిరికి క్రాస్ ఉంది చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ దానికి గిరి సెమన్ వేయించినాం. యాదన్న వాళ్ళ ఇంటిది ఇది. ఎంత ఇస్తుంది అన్న? ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు? 2 లక్షలు అయినా తక్కువనే అన్నది ఇంకా. ఓకే, 2 lakhs అయితే అన్న చెప్తున్నారు. ఎందుకంటే గిరిలాండ్లో ఉంది. లెంత్ చూడండి, హైట్. ఏ రోగం రావు దీనికి.
రూపాయి సూదిప్పియలే, ఇది వరకు కూడా రూపాయి పెట్టి సూదిప్పియలే దీనికి, ఒక్క రూపాయి పెట్టి కూడా సూదిప్పియలే ఇప్పటిదాకా ఒక్క సూది కూడా లేదంట. ఇది ఎంత ఇస్తుంది ఇప్పుడు ఈ లాక్టేషన్ కి? ఇప్పుడైతే పూటకు 15 ఇవ్వాలి. ఓకే 12 పైన అయితే ఇస్తుంది. 12 కాదు 15 ఇవ్వాలి. 15 30 లీటర్లు ఇవ్వాలి, కళ్ళు మూసుకొని ఇవ్వాలి. చాలా అది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆవు ముంగలు కనిపిస్తున్న ఆవులు అయితే గిర్లాండ్ అని చెప్పొచ్చు. ఇంకా క్వాలిటీ చూడండి, లెంత్ కానీ క్వాలిటీ ఇంకా టైం ఉంది, 10 రోజులు పడుతుంది. ఆ పట్ట ఎక్బార్ ఆ పట్ట. ఇక్కడ ఇలాంటి ఆవులు చాలా తక్కువ దొరుకుతాయి గిర్లాండ్లో. ఇక్కడ చాలా అంటే చాలా రేర్గా ఉంటే ఒక్క రోగం రాదు. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కానీ అది చాలా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే కట్టేయండి అన్న. దీంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఒక్క రోగం రాదు. ఎండలో కూడా కట్టేసి మేపొచ్చు ఆవులు. బొడ్డు కానీ అడ్డర్ కూడా చూసుకోండి. ఇంకా ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది అన్న యాదన్నది? ఒక 10 రోజులు టైం ఉంటుంది అన్న. 10 రోజుల్లో డెలివరీ అవుతుంది. 10 రోజులు టైం ఉంటుంది. 30 లీటర్ కెపాసిటీ ఆవు. ये गाय अच्छा है, ये गाय अच्छा है पेन ऐसा ऐसा. हाँ ఓకే ఇది చెప్పన్నా అనే ఇది 15 లీటర్లు ఇస్తాను టైంకు. 15 వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు వాళ్ళు అక్కడ. ఓకే 30 లీటర్లు ఆగనా. దీని మిల్క్ వేయించి చూడండి కింద. నువ్వు ఇక్కడ చూస్తేనే రైతుకు అర్థమవుతుంది ఆవు ఎన్ని పాలు ఇస్తుంది అనేది. అవును ఏందనేది అర్థమవుతుంది రైతుకు. ఓకే అన్న. నిన్ననే వచ్చినాయి కాబట్టి కొంచెం నొప్పులతో ఉన్నాయి. ఓకే కొంచెము ఈ పెయిన్స్ ఉంటాయి, ఒక 2 రోజులు 3 రోజులు అవి తగ్గిపోతాయి. కాళ్ళ నొప్పులు అవన్నీ ఉంటాయి ఆవులకు. ఎంత ఇస్తుంది అనేది? పూటకు 15 ఇస్తుంది అన్న. ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది? 10 రోజులు టైం ఉంది. 10 రోజులు. ఎన్నో లాక్టేషన్ ఇది? ఇది ఇప్పుడు ఇంత 3 అవుతుంది అన్న. 3 అవుతుంది. రైతులు ఓన్లీ ఎండుగడ్డి మీద కూడా విండొచ్చా? 10 ఎండుగడ్డి మీద కూడా పాలు విండొచ్చు, కానీ రైతులు పచ్చగడ్డి ఉండాలని ఆలోచన వాళ్ళకి. ఓకే పచ్చగడ్డి అవసరం లేదు ఆవుల పెంచి పాలు పోయాలంటే. ఓకే ఇప్పుడు ఈ 15 పూటకి ఇస్తున్నా కదా, ఎంత దాన ఇస్తే మంచిది? 5 కిలోలు 6 కిలోలు వేయాలి టైంకి. పచ్చిదా ఎండుదా? దానా ఒట్టిది. నానబెట్టినాక ఎంత అవుతుంది దాని లెక్క పెట్టుకోవద్దు. ఓకే ఒట్టిది మాత్రం 5 కిలోలు 6 కిలోలు పెట్టాలి టైంకి. పచ్చిమేత అవసరం లేదు. మిల్క్ ని బట్టి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఎండుగడ్డి అయితే తప్పనిసరి. ఎండుగడ్డి ఎంత మంచిగా తింటే ఆవు అంత కండిషన్ ఉంటది. ఓకే అందరు ఏమనుకుంటారు మాకు ఆవు ఉంది పచ్చిమేత లేదు అని అనుకుంటారు, కానీ అవసరం లేదు, పచ్చిమేత అవసరం లేదు రైతుకు. ఓకే ఆవు నిన్నింది 8 లీటర్లు ఇస్తుంది. 8 రెడీగా ఉన్నాయి. 8 రెడీగా. ఓకే జున్ను పాలు భయ్యా ఏ బచ్చకులా ఓ బచ్చకు లేక ఇట్లా ఇట్లా తీసుకోండి. పాలు వెండి తీసుకొని వెళ్ళొచ్చు. పాలు వెండి తీసుకొని వెళ్ళొచ్చు, గ్యారంటీ ఇస్తాం. పాలు 2 లీటర్ పెరుగుతుంది. నిన్ననే ఇనింది కాబట్టి ఒక వారం రోజులు టైం పడుతుంది పాలు పెరగడానికి. ఓకే మనం లీటర్ తక్కువనే చెప్పి చూపెట్టి ఇస్తాం. ఇప్పుడు 16 లీటర్ రెడీ దీని పాలు అనా. ఇది మినిమం 10 ఇవ్వాలి. 10 మినిమం టైం 10 లీటర్లు. ఓకే 10 లీటర్లు పూటకి. ఇప్పుడు ఆల్రెడీ 8 రెడీగా ఉన్నాయి. ఎన్నో ఈత అన్న? ఇప్పుడు 2వ ఈత ఇనింది. ఓకే ఇది కడగలే రావుని కడగలే ఇనింది కాబట్టి కడగలేదు. 2 డేస్ దాకా కడగదు. ఒక 2 డేస్ దాకా కడిగారు. 2 డేస్ తర్వాత నుంచి ఇక నీట్ గా మొత్తం కడిగేస్తారు. చూసుకోవచ్చు. దూడ కూడా ఒకటి చిన్నగా ఉంది అక్కడ రెడ్ కలర్. దీని గురించి చెప్పన్నా యాదన్న. అనేది పొద్దుగాలు ఇనింది ఈ రోజే. 8 లీటర్లు పాలు ఇచ్చింది. 8 దీని కూడా 8 ఇచ్చింది. అవును మినిమం 15. ఇప్పుడు రెడీగా 8 అయితే ఒక పూట విండి. 8 విండినాం. అది మొత్తం వింటారు కదా? మొత్తం వినం, సగమే వింటాం కదా. ఓకే మొత్తం వింటే కాల్షియం డౌన్ అవుతుంది. ఆవు విన్నప్పుడు ఎప్పుడు కూడా మొత్తం పాలు తీయకూడదు. ఎన్ని రోజుల దాకా? ఒక పూట సగం తీయాలి, మళ్ళీ పూట మొత్తం తీయొచ్చు. ఓకే ఒక పూట మాత్రం కంపల్సరీ అన్ని విండకూడదు. ఓకే తక్కువ వింటే బాగుంటది. సగం వెండుకుంటే దూడం దాపిస్తే సరిపడుతుంది. అన్ని వింటే బాగుంటది. ఇది 15 లీటర్ కెపాసిటీ. పూటకు 15 చూడండి ఒకసారి ఆవులు. కానీ ఆవు ఒకసారి ఆవుని ముంగలు తీసుకుని వెళ్దాం. ఇలాంటి ఆవులు మీరు చాలా తక్కువ చూస్తారు. టాప్ క్వాలిటీవి కానీ అడ్డర్ క్వాలిటీ కానీ హెచ్ఎఫ్లో కూడా చూసుకోండి. ఆవు కండిషన్ కూడా చూడొచ్చు, మంచి కండిషన్లు ఉన్నాయి. మనము అంతా సెట్ చేసి ఇస్తారు ఆవులని, ఏం ప్రాబ్లం లేకుండా. మీకు ఇన్న తర్వాత కూడా అన్ని చిన్నగా ఉన్నాయి చూడండి దూడలు. మాయ కూడా మంచిగా పడ్డదా? మాయ కూడా మంచిగా పడదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మాయ పడకపోతే మనం ఆవుని ఇయ్యం. ఓకే మన దాని ప్రాబ్లం సాల్వ్ అయినాకనే ఇస్తాం. మొత్తం 10 డేస్ అయినా సరే. సాయంత్రం వినింది, నిన్న సాయంత్రం వినింది. 8 ఇస్తుంది. 8 ఇస్తుంది. 8 ఇస్తుంది. ఎంత ఇస్తుంది అనేది? మినిమం 10 ఇస్తాను. 10 టైం 10 ఇచ్చే కెపాసిటీ ఉంటేనే మనం దిగలుగుతాం, లేకపోతే తీసుకురా. ఆల్రెడీ యాదన్నకి ఇక్కడ చుట్టుపక్కల మంచి పేరుంది. 10 లీటర్ ఎవరికన్నా పూటకి కావాలంటే యాదన్న దగ్గర తీసుకున్నారు. ఇక్కడ రైతులు కూడా మీరు ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. రెండదో చూడదు
దూడాలా? एक ఓకే, దూడ కూడా తెస్తున్నా చూడండి. ఎన్ని రోజులు అయిందన్న? నిన్ననే చూడండి. దూడ కూడా నడవడానికి వస్తలే, చిన్నగా ఉంది. ఇంత ఇవనా ఈ బ్రీడ్ పుట్టడం తక్కువ. ఓకే, ఈ బ్రీడ్ ఇది ఆస్ట్రేలియా. ఏ బ్రీడ్ అన్న? ఇది ఆస్ట్రేలియా బ్రీడ్. ఆస్ట్రేలియన్ బ్రీడ్. ఇది పుట్టడం తక్కువ, 100కి కూడా పుట్టదు. ఇలాంటిదా? ఇలాంటి 100కి పుట్టదు. ఓకే, ఇంకో యావది దూడ 8 ఇస్తుంది. రాత్రి 8, పొద్దుగాల వింటే 8 లీటర్లు ఇచ్చింది. 8 లీటర్లు ఇచ్చింది. ఓకే, చూడండి ఆస్ట్రేలియన్ బ్రీడ్ దూడ. అయితే ఫీమేలా మేలా అన్న? ఆడదేనా? ఆడదే. ఓకే, ఆడ దూడ. ఓకే, నెక్స్ట్ చెప్పండి అన్న వేరేది. ఒక్క నిమిషం. ఏమున్నా యాదన్న దగ్గర జెన్యూన్ ఉంటుంది ఫ్రెండ్స్. 2 times 3 times మీరు చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఆవులు గట్టిగా ఉంటాయి అన్న దగ్గర. ఆవులు అనేవి మనకు మంచి కండిషన్లు ఉంటాయి. క్వాలిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే మనకు మీరు ఫామ్కి వస్తే అర్థమైపోతుంది. ఇది కూడా నిన్ననే అయినది. ఓకే, నిన్న అయినది. లారీ దించేదడివే అయినది. ఓకే, 8 లీటర్లు ఇస్తుంది. 8 లీటర్లు. పొద్దుగాల 8 ఇచ్చింది, రాత్రి 8. ఏమైనా పొదుగువాపు ఉందా అన్నది? అన్న ఇన్నప్పుడు కంపల్సరీ పాలిచ్చావుకు పొదుగు కంపల్సరీ ఉంటది. 3 days తర్వాత తగ్గుతుంటది మెల్లమెల్లగా. ఓకే, ట్రీట్మెంట్ చేసి ఇస్తారా మీరు? మేము మామూలుగా వాపు అంటే పాలు రాకపోతే ట్రీట్మెంట్, పాలు వస్తే ట్రీట్మెంట్ అవసరం లేదు. రోజు పాలు వింటుంటే క్లియర్ అయిపోతుంది. 3 రోజులలో కంప్లీట్ గా అయిపోతుంది. ఓకే, చూడొచ్చు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారని యాదన్న ఈ ఫీల్డ్ లో? అన్నా ఈ ఫీల్డ్ మనకు లాగదోడున్నప్పటి సంది మనం ఇదే ఫీల్డ్ ఉన్నాం. మనకు 2013లో కూడా ఉత్తమ అవార్డు ఇచ్చారు. ఓకే, డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డు ఇచ్చారు మనకు. అన్నకు డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డు కూడా వచ్చింది. 2013లో ఇచ్చారు డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డు. ఓకే, పశు పెంపకంలా ఇది ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆవు పాలు? అన్న 15 ఇస్తుంది అన్న. 15 ఇస్తుంది. 15 ఇస్తుంది. ఇది 4 రోజులు 5 రోజులు అయిందన్న. ఇది ఓకే 10 లీటర్లు ఇస్తుంది. టైం 4-5 రోజులు అయింది. కోడదూడు ఉంది దీనికి అన్న. కోడదూడు ఉంది. ఓకే, 10 లీటర్లు ఇస్తుంది. టైం 10 లీటర్లు ఇస్తుంది. కొలిచి చూడండి, కాంట మీద పెట్టైనా సరే ఇస్తాం. ఓకే, కొలిచి ఏదున్నా పాలు చూసుకోవాలి, తీసుకొని వెళ్ళాలి. పాలు చూసిన తర్వాతనే రేట్ అనేది మాట్లాడవచ్చు యాదన్న దగ్గర. తీసుకొని అన్న పెట్టే. ఎన్నో ఈత అనేది అన్న? ఇది ఇప్పుడు 2వ ఈత తినింది. 2వ ఈత. ఇప్పుడు 2వ ఈత ఈనింది. ఆవులలో మీరు ఎప్పుడన్నా తీసుకుంటే క్వాలిటీ ఒకటి చూస్ చేసుకోవాలి. ఇంకా అడ్డర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది చూడాలి. ఆవు హెచ్ఎఫ్ఆర్ జెర్సీ చూడాలి మీకు. లేకుంటే గిర్లాండ్లు ఉంటాయి. గిర్లాండ్ కూడా చాలా తక్కువ దొరుకుతాయి. 1000 ఆవులలో 1-2 ఉంటాయి అంతే. అది యాదన్న దగ్గర ఒకటి ఉంది. 12 ఇస్తుంది అనేది. 12 పూటకి. ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయింది. 3 రోజులు అయింది. జున్నుపాలు అయిపోయినాయి. ఓకే, 12 ఇస్తుంది. రెడీగా ఉన్నాయి ఇప్పుడు. రెడీగా ఉన్నాయి. ఓకే, 24 లీటర్లు అవుతున్నాయి రోజు మీద 24 లీటర్లు. ఇప్పుడు 2వ ఈత తినింది అన్న ఇది. ఓకే, ఇది మనకు రేట్ తగ్గింది కేంద్రాలలో, కానీ మార్కెట్ లో రేట్లు ఎందుకు తగ్గలే? ఇప్పుడు పాలు ప్రైవేట్ లో మొత్తం రేటు తగ్గింది. అవును, విజయలో మాత్రమే తగ్గలే. కాకపోతే పాల బిల్లు వస్తలేదన్న. ఓకే, ఇప్పుడు రైతు ఏం చేస్తాడంటే వచ్చిన కాడికి ఎన్ని కొన్ని తక్కువ వచ్చినా సరే కానీ ఎమ్మటి వస్తేనే ఆయన బాగుంటది. అవును, 2 నెలలు దాటిపోయింది విజయ్ బిల్ రాక. ఓకే, ఇప్పుడు మేమైతే ప్రైవేట్ లోనే వస్తున్నాం. ఓకే, బిల్లు వస్తుంది. రేట్ తక్కువైనా సరే కానీ వస్తుంది. ఓకే, అంతే. చూడవచ్చు. ఇప్పుడు ఆవుల రేట్లు ఎందుకు తగ్గలే మరి? అన్న ప్రతి ఒక్క రైతు ఆవులనే ఉంటుండు. ప్రతి ఒక్కరు ఇప్పుడు వేరే బిజినెస్ ఏం నడుస్తలేవు అన్న. ఓకే, మొత్తం ఆవులనే కొనాలని ప్రిపేర్ అయిపోయారు. ఓకే, మా దగ్గర ఇంత రేట్ తక్కువ అంటారు. మార్కెట్ పోతే ఆడనే కనపడతారు, వాళ్ళే ఆవులో కొంటారు. ఓకే, ఆడ పోయి ఇంకా 10 ఎక్కువైనా సరే కొంటారు. అక్కడ గ్యారంటీ ఏముండదు. మళ్ళీ అక్కడ గ్యారంటీ ఏముండదు. మా దగ్గర ఉంటే ఉన్న విషయం చెప్పేస్తాం. ఇక్కడ దొడ్డికాడ ఉంటే అన్ని చూసుకోవచ్చు. దొడ్డికాడ అంటే మనం చెప్తాం ఈ ఒట్టి మేత తిని పాలిస్తుంది అని చెప్తున్నాం. మన దగ్గర దానికి రైతు కొండ పచ్చి మేత పెట్టుకుంటే ఇంకో 2-3 లీటర్ల పాలు ఎక్కువైతాయి. అది రైతుకే లాభం. కానీ మన దగ్గర ఎన్ని ఇస్తున్నాయి అంతవరకే చెప్పగలుగుతాం. అంతే గ్యారంటీ. అంతే గ్యారంటీ. ఓకే, మీరు ఒకసారి యాదన్న దగ్గర రండి. మీరు వాళ్ళ ఆవులు చూడండి, క్వాలిటీ ఆవుల పరంగా కానీ లెంత్ కానీ ఆవుల సెలెక్షన్ స్వయంగా అన్ననే వెళ్ళి మీరు తెస్తారు. ఎలాంటి 10 లీటర్ కన్నా తక్కువిస్తే ఆవే ఎంచుకోరు. ఆ విధంగా ఉంటుంది. మనకు తొలి ఈత, సెకండ్ ఈత ఆవులు ఉంటాయి ఎక్కువ. 1-2 మీకు తడి ఈత ఉంటాయి. ఇదన్నా అనేది 4 పళ్ళ మీద ఉంది. 8 లీటర్లు ఇస్తుంది. 8 లీటర్లు 4 పళ్ళ మీద ఉంది. ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ? ఇది డెలివరీ 10 రోజులు చూడండి. 10 రోజులు అయింది. ఫస్ట్ లాక్టేషన్ 8 లీటర్లు ఇస్తుంది. 16 లీటర్లు ఇస్తుంది రోజు మీద. 16 లీటర్లు.
4 పండ్ల మీద ఎన్ని రోజులు కవర్ అయితే ఇది? ఇంకో 10 రోజులు అయితే కవర్ అవుతుంది. కొంచెం ఈనప్పుడు సుస్తైంది. అవును, అందుకోసానికి జర వీక్ అయింది ఇది ఒకటి. ఓకే, ఇది ఒకటి కొంచెం వీక్ అయింది. అది ఏమున్నా చెప్పేస్తారు మీకు ఇక్కడ చూడొచ్చు యాదన్న. ఎందుకంటే వీళ్ళ ఫామ్లో ఏదన్నా హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు తీసుకుంటే ముందు రైతు మనకు అమ్మే అతను ఏ విధంగా ఉన్నారో చూసుకోవాలంటే పాలు చూపిస్తురా లేదా, ఏమన్నా రోగం ఉంది చెప్తురా లేదా, అవన్నీ చూసుకోవాలి. అవన్నీ ఈయన దగ్గర అయితే జెన్యున్గా చెప్పేస్తాడు. ఏమన్నా ఆవును చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఉంది, ఆవు ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా తీసుకోవాలని. 7 లీటర్లు ఇస్తుంది. 7 లీటర్లు. ఇప్పుడు ఆడదూడు ఉంది. ఎన్ని రోజులు అయింది? 7 లీటర్లు ఇస్తుంది అన్న. వారం రోజులు అయింది. వారం రోజులు అయింది. చూడొచ్చు 7 లీటర్లు ఇస్తుంది. అంతే కొంచెం తక్కువ అన్న, పెరగొచ్చు. వారం రోజులు అయింది కదా. అవును, కొంచెం మన దగ్గర పచ్చి మేత లేదు, ఒట్టి మేతనే తిని అంతవరకే ఇస్తుంది. ఓకే, ఇంకా కొంచెం వారం రోజులు అయితే పెరగొచ్చు. ఓకే, తీసుకోండి. ఇక్కడ ఆవులు మీరు లెంత్ పరంగా కానీ, హైట్ పరంగా కానీ, అడ్డర్ పరంగా కానీ అన్నీ చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ ₹1,00,000 నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది. ఏదున్నా రేట్లు ఎందుకు తగ్గలే అంటే ఎండాకాలం కాబట్టి ఆవుల రేట్లు తగ్గలే. ఇంకా చాలామంది రైతులు ఆవుల ఫామ్లే పెడుతున్నారు, వేరే బిజినెస్ ఏ నడుస్తలేవని మనకు యాదన్న చెప్తున్నారు. ఇంకొకటి ప్రైవేట్ డైరీలో ఆవు డబ్బులు ఎట్లా ఉంటాయంటే మార్కెట్ ఈజీ ఉంటుంది ఆవులలో. ఇది చూడండి, ఇది హెవీ సైజ్ మొత్తం ఫామ్లో. అన్న డెలివరీ అయిందా? ఇది డెలివరీ కాలేనా, ఇప్పుడు 5 నెలల సుడితోటి ఉంది. 5 నెలల 6 లీటర్లు పాలిస్తుంది టైం కు. ఓకే, ఇది ఈనప్పుడు 16 లీటర్లు పాలిస్తుంది. ఓకే, మన ఇంటి 16 ఇస్తుంది. ఇంటిదే ఆల్రెడీ ఒక ఈత విండినాము, ఇప్పుడు ఇంత 2 ఈత అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి సరైన రేట్ వస్తేనే అమ్ముతాము, లేకపోతే మనమే ఉంచుకుంటాం, దాంతో బాధ లేదు. ఓకే, దీని కానీ ఆ గిరావును కానీ ఓకే మంచి రేట్ వస్తేనే ఇవ్వగలుగుతాం, లేకపోతే 32 లీటర్లు అయితే అనే ఒక్క ఉంటే అన్ని ఇక్కడ సెట్ అయిపోయింది. ఇక్కడ సెట్ అయిపోయింది. ఇప్పటిదాకా ఎండలే ఉండే ఆ చింత చెట్టు కింద. ఇప్పుడే తీసుకొచ్చినాం, పాలు విండే టైం అయిందని ఇక్కడ లోపల తీసుకొచ్చినాం. సరే, మనం లాస్ట్ వీడియోలో కూడా చూపెట్టినాం. అవునా, ఇది ఎందుకంటే ఇది 16 లీటర్లు ఇస్తుంది అంటే పూట 16 32 లీటర్లు ఇచ్చింది. 32 లీటర్లు. మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్నకు అవార్డు కూడా వచ్చింది, మనకు యాదన్నకు. ఇది చూడొచ్చు అనే ఇది కట్టి 2 నెలలు అయింది. ఓకే, ఫస్ట్ ఈతనే 10 లీటర్లు ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ కట్టింది. 4 పండ్ల మీద. ఎంత పాలు ఉన్నాయి? ఇప్పుడు 5 లీటర్లు ఇస్తుంది. 5 లీటర్లు టైం కి 5 ఇస్తుంది. ఇది ఓకే, కొంచెం కట్టేటప్పుడు లేట్ అయింది. ఓకే, ఒక 3-4 నెలలకు కట్టింది కాబట్టి పాలు ఎక్కువ ఇస్తలేదు. ఓకే, 10 లీటర్లు ఇచ్చింది ఫస్ట్ ఈతనే. 2 పండ్ల మీద ఉన్నప్పుడు. ఇది ఏ బ్రీడ్ అనేది? ఇది జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఉంటారా? ఓకే, తీసుకోండి. ఇది ఎన్ని నెలల ప్రెగ్నెంట్ ఉంది? ఇప్పుడు 2 నెలల ప్రెగ్నెంట్ ఉంది అంతే. ఓకే, 2 నెలల. ఆల్రెడీ మిల్కింగ్ ఉంది ప్లస్ ప్రెగ్నెంట్ గ్యారెంటీ ఉంటుందా? గ్యారెంటీ చెకప్ చేసే ఇస్తాం అన్న. ఓకే, చూడొచ్చు ఈ విధంగా ఉంది. ఏమైనా చెప్పగలరా రైతులకు? మన దగ్గర మ్యాట్లు ఉంటాయి, ఓకే, సైలేజ్ ఉంటుంది, ఫారాలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తాం. ఓకే, వచ్చి పాలు కావాలంటే పాలు చూసుకోండి. ఒక్క పూట కాకపోతే 2 పూటలు విండుకొని చూసుకోమంట ఈయన ఉంటే. ఓకే, నీకు నచ్చినాకనే రేట్ మాట్లాడుకోమని చెప్తా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.